హలో ఫుడీస్, అందరికీ నమస్కారం. సండే వచ్చిందంటే చాలు మన కడుపులో ఎలకలు కాదు కోళ్ళు పరిగెడుతుంటాయి కదా. అందుకే ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన నోరూరించే చికెన్ కర్రీ రెసిపీతో వచ్చేసాను. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసేద్దాం పదండి. కరివేపాకు, ఉల్లిపాయలు, కాస్త పెరుగు, ఇదే మన సీక్రెట్. మసాలా దినుసులు, అల్లం తెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్, అసలైన హీరో మన చికెన్, ఇంకా పోపు దినుసులు. కుకింగ్లోకి వెళ్ళిపోదామా? ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడెక్కాక అందులో ఆవాలు, ధనియాలు, మెంతులు, మసాలా దినుసులు వేసి కాస్త వేయించుకుందాం. గుమగుమ మొదలైంది కదూ. ఇవన్నీ వేసుకున్నాం కదా, కొంచెం కలిపేద్దాం. ఇప్పుడు ఉల్లిపాయ వేసి ఎప్పటిదాకా అంటే అవి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించాలి. మన దగ్గర అసలు గోల్డ్ ఎలాగూ లేదు, కనీసం ఉల్లిపాయలు అయినా ఆ కలర్ చూసి మురిసిపోదాం పదండి. ఆ తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వెంటనే అల్లం తెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చి వాసన పోయేదాకా వేయించాలి. ఆ వాసనకి సగం ఆకులు వేసేయాలండోయ్. ఇప్పుడు అసలైన ఘట్టం, బాగా స్నానం చేయించిన అదేనండి శుభ్రంగా కడిగిన చికెన్ ముక్కల్ని అందులో వేయాలి. చికెన్ వేసుకున్నాం కదా, ఇప్పుడు చికెన్ని బాగా కలిపేసుకుందాం. చికెన్ కాస్త రంగు మారాక మీ స్పైసీ లెవెల్స్కి సరిపడ కారపొడి, పసుపు, చికెన్ మసాలా వేసి బాగా కలపాలి. ముక్కలకి మసాలా బాగా పట్టాలన్నమాట. మన చికెన్ ముక్కలకి మసాలా బాగా పట్టినట్టు కనిపిస్తుంది, చూసారా? కాసేపు ఆగాక ఉల్లిపాయ పేస్ట్, టమాటో పేస్ట్ వేసి బాగా కలియబెట్టాలి. గ్రేవీ దిగాక అది అదిరిపోవడానికి ఇవే మన వెపన్స్ అండోయ్. ఆ తర్వాత మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు కూర ఉడకడానికి సరిపడా నీళ్లు పోసి మూత పెట్టి కాసేపు దాన్ని ప్రశాంతంగా ఉడకనిద్దాం. మధ్య మధ్యలో డిస్టర్బ్ చేయకండి పాపం. కూర దగ్గర పడుతుండగా చివరిలో కాస్త పెరుగు వేసుకుందాం. చికెన్లో పెరుగా అని షాక్ అవ్వకండి, ఈ రెసిపీ స్పెషాలిటీనే అది. టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది తెలుసా. ఆఖరిగా మన వంటలకి అందాన్ని ఇచ్చే కొత్తిమీర చల్లుకుంటే గుమగుమలాడే మన చికెన్ కర్రీ రెడీ అయినట్టే. అదండి సంగతి. చూస్తుంటేనే నోట్లో వాటర్ ఫాల్స్ పారుతున్నాయి కదా. వాసన అయితే ఇల్లంతా అల్లేస్తుందండోయ్. ఇంకెందుకు వెయిటింగ్, నేను వేడి వేడి బగారా రైస్లోకి ఈ చికెన్ కర్రీ వేసుకుని కుమ్మేస్తాను. మీరు కూడా ఈ సండే వెంటనే ఈ సీక్రెట్ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళందరికీ వడ్డించేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో కింద కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి. అలా వెళ్ళే ముందు ఆ లైక్ బటన్ని, సబ్స్క్రైబ్ బటన్ని కొత్తిమీర చల్లినంత ఈజీగా చికెన్ ముక్క కొట్టినంత గట్టిగా కొట్టేయండి. పక్కనే ఉన్న గంటని కూడా మోగించండి. మళ్ళీ ఇంకో అదిరిపోయే వీడియోతో కలుసుకుందాం. బాయ్ బాయ్, టేక్ కేర్.